ఏది బట్టి అది మాట్లాడకు సన్నీ. మరి నీ ప్రాసిక్యూటర్ కల సంగతేనరా? దాని మీద నీకు ఆశ లేదా? ఏమీ లేకపోయినా పర్వాలేదురా, కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలు. నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ ఒక్కడి వల్లే సమస్యలు వచ్చి పడ్డాయి. ఇది నా వల్ల అవదని 100 సార్లు మొత్తుకున్నాను. నా మాట వినకుండా ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నావు. సిగ్గుగా లేదు? కొట్టానంటే చూడు. ఏంట్రా జాయ్? ఏంది జోయ్ నువ్వు కూడా? మనం ఎందుకు ఒకరినొకరు అరుచుకోవడం? జరిగేదేదో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విఫలమవ్వకూడదనే కదా మనం అందరం ఎంత కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరికి ఏదో ఒక దారి మనం ఖచ్చితంగా చూపించి తీరాలి. ఈ రోజుల్లో ప్రేమికుడు ప్రేమికురాల మనసుల గురించి వీనికేం తెలుసు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఎన్ని పాటలు పడుతున్నారు. సరే, ఆ శ్యామ్గాడి విషయం వదిలేయండి. ఆ అమ్మాయి సంగతి ఏంటి? వాడిని నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయిని నడురోడ్లో నించోబెట్టాలా? తను చేయకూడదు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? సరే, అది కూడా వదిలేయండి. మన ఊర్లో ఉన్న ఆడపిల్లలందరికీ సేఫ్టీ లేదని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. చూడు సన్నీ, నీకు ప్రాసిక్యూటర్ జాబ్ కావాలి, జోయ్కి మనశ్శాంతి కావాలి. దానికోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఇది చెప్పట్లేదు. ఏదేమైనా తొందరగా చేయాలి. అదే కరెక్ట్ సన్నీ. నాకు అదే చేయాలనిపిస్తుందిరా. శ్యామ్ వాళ్ళ నాన్నని మిగతా వాళ్ళని ఏమార్చి వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపించడం అనేది సాధారణమైన విషయం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ ఉందని విన్నాను. ఎలాగైనా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చూస్తాను. వీళ్ళని అక్కడ పంపించగలమో లేదో ట్రై చేద్దాం. ఏం జరిగితే జరుగుతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. మిమ్మల్ని నేను ఇంటి వెనక వదిలేస్తాను. ఆలస్యం చేయకుండా మీ ఎదురు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. మ్యారేజ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ సన్నీ చేసి మనకు ఫోన్ చేస్తాడు. ఎలాగైనా సరే మీ నాన్న కళ్ళు గప్పి మిమ్మల్ని తీసుకెళ్లడమే ఇప్పటి వరకు నేను సన్నీ ఆలోచించిన ప్లాన్. మర్చిపోకండి అన్న, ఫాదర్ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఆయనతో కలిసి పాటలు పాడి డాన్స్లు ఆడిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. శామ్ బేబీని కొంచెం కంగారు పడకుండా ఉండమని చెప్పండి. నేను నా హార్ట్ని ఇప్పటి వరకు ఓపెన్ చేసే ఉంచాను. మ్యారేజ్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దెన్ అండ్ నౌ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు అంతా బాగానే జరుగుతుంది. ఓకే అండి. ఓకే. శ్యామను మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికైనా పారిపోతాడేమని నాకు భయమేస్తుంది. హే నథింగ్, హీస్ మై లవ్ ఆల్వేస్. నన్ను వదిలేసి వీడు ఎక్కడికి వెళ్ళిపోలేడు, అది మాత్రం షూర్. అయితే నాకు సంతోషమే. Here continues the journey of adventures. Come Sam honey. ఇద్దరు రెడీ అయిపోయారా? శ్యామ్, నేను చెప్పేది మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న మిగతా వాళ్ళు ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఏది ఏవైనా వాళ్ళందరినీ మేము ఏమార్చి ఆ ప్రేయర్ మీటింగ్కి మిమ్మల్ని పంపించేలా మేము ప్లాన్ చేశాం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది. అది ఇంకా కొన్ని రోజులు ఉంటుందని నేను విన్నాను. అక్కడున్న ఫాదర్తో నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మనం వెంటనే వెళ్ళి ఆ ఫాదర్ని కలుద్దాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో వాళ్ళెవ్వరికీ తెలియదు. ఆ గ్యాప్లో మీరు ఇష్టపడ్డట్టే మీ పెళ్లి కూడా అక్కడే జరిపించేద్దాం అనుకుంటున్నాం. ఇంతకు మించి ఇప్పుడు నేను ఏమీ ఆలోచించలేను. సరే, నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయకోకుండా బయలుదేరు. వీళ్ళిద్దరిని నేను బాలకృష్ణతో పంపిస్తాను. మనం అనుకున్నది జరగాలని దేవుణ్ణి ప్రార్థించారా జాయ్? ఆ దేవుడి దేవాల అంతా మంచి జరుగుతుందని కోరుకుందాం. నువ్వు బయలుదేరు. అయితే నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరా. జాయ్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అన్న. ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను క్షమించేంత తప్పు నువ్వేం చేసావురా? నీ తప్పేం లేదురా. నో క్రై, నో వర్రీ, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఏం జరిగినా మనం ఒకటే మాట మీద ఉండాలి. సరే సరే. నమస్కారం అన్నా. నెక్స్ట్ ప్రోగ్రామ్ అవి చాలా ఉన్నాయిలే గాని ఏదైనా ప్రాబ్లం ఆగునా? ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేను.
ఆ, ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచి కదిలేదే లేదు, అర్థమైందా? మేం చేసిన దానికంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు కదా. ఏంట్రా అన్నా మొన్న ఏంటది గుణ, ఏదేదో మాట్లాడుతున్నావు? ప్రాబ్లం ఏంటి నాతో చెప్పు. ఆ తర్వాత మీకే తెలుస్తుందిలే గాని నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకు. అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. ఆ, నువ్వు చెప్పింది నిజమే. నాకు కొంచెం పళ్ళున్నాయి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తాలే, వెళ్ళు. తూ లాయర్కి నా మీద ఎంత ప్రేమ చూసావా? వీడు ఆ జాయగాడికి హెల్ప్ చేస్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే వీడు వాడు ఒకటి. అదే కదన్నా నేను చెప్తుంది. నువ్వు దేనికి భయపడకురా సన్ని, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అంతా మనం చూసుకుందాం. ఇది నువ్వు సింపుల్గా తీసుకోకు. గుణగాడు చాలా డేంజర్. వీళ్ళు దీన్ని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు దేవుడా. నాకు ప్రశాంతతే లేదు. రేయ్, మీ ఇంటికి వచ్చి ఏమైనా గొడవ పెట్టుకుంటారు అంటావా? అదేం అవ్వదు కానీ ముందు నువ్వు పెళ్లి పనులు చూడరా. సమస్యలు వస్తే రాని, ఆ అమ్మాయిని అబ్బాయిని ఇప్పుడే పంపించేస్తాను. నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఫోన్ పెట్టి పని చేసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. సరే సరే. వీడొక పనికిమాలినోడు, అన్నిటికీ భయపడతాడు. వెళ్ళొస్తానక్క. వెళ్ళిరమ్మా. అన్న పాప స్వీట్ గర్ల్. మీరిద్దరు పోటీలో గెలిచేశారా? గెలిచేశారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మరి? ఐ రియలీ డోంట్ నో. అది ఎప్పుడవుతుందో తెలీదు. వెరీ ఫార్ డేట్ అండ్ టైమ్, నో ఐడియా. డెఫినెట్లీ ఐల్ కమ్ టు యూ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే స్వీటీ? మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా వస్తానని వాణి అక్క మీతో చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. అక్క మీరు ఇక్కడే ఉండండి అక్క. ఐ మిస్ యూ. రండి. అవుచ్. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అది నా కళ్ళతో నేను ఎన్నిసార్లు చూశానో మీకెవరికైనా తెలుసా? ఎలాంటి పనులు చేసుకుంటానే ఆ జయ్ ఇన్ని డబ్బులు సంపాదించారంటే నమ్ముతారా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళు 10 తరాలు తిని కూర్చున్న తరిగిన ఆస్తిని వీళ్ళ నాన్న ఆయనకున్న పిసినారితనంతో ఎంత ఆస్తిని సంపాదించాడో మీకు కూడా తెలుసు కదా. నీకేం తెలుసాయా? కష్టపడి పని చేసిన వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా అన్ని డబ్బుల్ని దాచిపెట్టుకుని ఎంత ఆస్తి సంపాదించాడని నాకు మాత్రమే తెలుసు. దానికైనా కూడా ఒక హద్దు అదుపు ఉండాలి కదయ్యా. రండి రండి, జాగ్రత్త రండి. థ్యాంక్స్. నో మెన్షన్. మీ ఇద్దరు వెనకల కూర్చోండి. వెళ్ళొస్తాం జాయ్. సరే జాగ్రత్తగా వెళ్ళండి, నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. బాయ్. బాయ్ అన్నా. మనూరు పరువు ప్రతిష్టలు ఇవన్నీ నాశనం అవుతున్నాయంటే నేను ఊరికే చూస్తూ ఉండలేనయ్యా. ఇక్కడ అదే ఇంట్లో జరుగుతున్న విషయాలు, ఇలాంటి పనులన్నింటినీ మనం ఎలాగైనా సరే ఈ రోజు ఆపి తీరాల్సిందే. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు. ఈ సభ పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుండి ఎవరు వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి. మనలాంటి ప్రజల కోసం పోరాడుతున్న మా నాన్నకి జై, అన్నకి జై జయలు. అవునవును, జై జయలు. మన కోసం పోరాడుతున్న మా నాన్నకి, అవునవును, జై జయలు. నాన్నకి జై. పోరాడదాం, పోరాడదాం. ఎంతసేపు అయినా పోరాడదాం, ఎంతసేపు అయినా పోరాడదాం. వీళ్ళని ఏమండి ఆగండి, వాళ్ళు ఏదో ఒకటి అరుచుకొనివ్వండి. ఎందుకండి మనకి ఈ తలనొప్పి? నువ్వు వీళ్ళకి భయపడితే ఎలా? ఇప్పటివరకు ఓపికతోన్నాను, నా వల్ల కాదు. నువ్వెందుకు వాళ్ళకి భయపడుతున్నావు? ఏం చేస్తారో నేను చూస్తా. పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం. ఎంతసేపు అయినా పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం. ఎంతసేపు అయినా పోరాడదాం, పోరాడదాం, పోరాడదాం. ఊరి పేరుని చెడగొట్టకండి ఫాదర్. ఫాదర్ కమిషన్ ఇస్తున్నాడేమో. మీ అందరికి ఏం కావాలి? మాకేమొద్దా. లోపల ఉన్న అమ్మాయిని అబ్బాయిని బయటికి రమ్మని చెప్పా. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలా మందిలో నాకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరో మిమ్మల్ని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు తప్ప ఇంకెవరూ లేరండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జాయ్ చెప్పిందంతా నిజమే. ఈ విషయంలో ఇంతకు మించి మీకు సందేహాలున్నాయంటే మీరే లోపలికెళ్ళి కావాల్సినంతసేపు చెక్ చేసుకోండి. కానీ ఒకే ఒక విషయం,
మీరు చెప్పిన వాళ్ళిద్దరిని ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి, లేదంటే నేను ఊరికే ఉండను. ఏమంటావు ఫాదర్? అవును. జాయ్ చేసిన అన్యాయాలని క్షమించకూడదు. నువ్వు ఎంతో మందిని పిచ్చోళ్ళని చేసి మా ఇంటి ముందు వచ్చి నిల్చుంటావరా? వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి నీతో పాటు వచ్చారని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నా మీద కోపంతో నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నావురా? ఇలాంటి నిన్ను దేవుడు ఎప్పటికీ క్షమించరా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మీరా. ఇంకొక మాట మాట్లాడావంటే మా ఇంటికొచ్చి పోరాటాలు అది ఇది చేయడానికి ఎవర్రా నీకు అధికారం ఇచ్చింది? మా నాన్న కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లురా ఇది. పోరా బయటికి, పోరా. మీద చేసేవంటే చూడు, కష్టపడి సంపాదించాడని నువ్వు మా దగ్గరే చెప్తున్నావా? ఇంకా మార్టినే మీ నాన్నని ఏదైనా సాక్ష్యం చూపించు. నువ్వు మళ్ళీ తిరిగి చెప్పినా సరే ఊర్లో వాళ్ళందరికీ తెలుసు డబ్బులే నీకు దేవుడితో సమానమని. డబ్బులు సంపాదించడానికి నువ్వు మీ ఆవిని వద్దు. ఇన్స్పెక్టర్, ఊర్లో చేయకూడని పనులు చేస్తున్నందుకు ఈయన్ని అరెస్ట్ చేయండి. పబ్లిక్ న్యూసెన్స్. అది నేను అడిగినందుకు ఈయన నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు సార్. ఇంతమంది ఊరు జనం ముందు ఒక రాజకీయ నాయకుని ఇలా కొడుతున్నాడంటే ఇలాంటి వాడిని ఆపడానికి ఎవరు రారా? నువ్వెవరు? నేను తెలీదా? నేను కుప్పస్వామి. మా పార్టీలో నేను లోకల్ కమిటీ సెక్రటరీని. ప్రజల న్యాయాన్యాయాల పార్టీలో కూడా నేను సెక్రటరీని. ఇప్పుడే పదవి తీసుకున్నాను, ఇప్పుడే. అయితే సెక్రటరీ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. నాకు కొంచెం అర్జెంట్ పనుంది. మీ ఇంటిని సెర్చ్ చేయాలి. ఓకే సార్. రండి. ఎస్ సార్. అటెండ్ చూడు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారమ్మా? నాకు కూడా తెలియదు నానా. ఏంటిది? ఇది బైబిల్. ఎందుకు ఇది పైన ఉంది? బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? తెలియకుండా దానికి అదే పడిపోయింది అంకుల్. తెలియకుండా పడి ఉంటుందా? ఓ, ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సార్, బైబిల్ కింద పడి ఉంది, నాకేదో సందేహంగా ఉంది సార్. గుడ్, కీప్ ఇట్. సార్, సారీ మిస్టర్. నో మెన్షన్ సార్. ఏంట్రా లోపలికి వెళ్ళి ఒట్టుగా తిరిగి వస్తున్నారు? తప్పకుండా. ఫాదర్, వీళ్ళకి సహాయం చేసినందుకు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించకుండా ఉన్నాడు. మీరు పాతాళంలో దాచిపెట్టినా సరే వాళ్ళని మేము కనిపెడతాం. అర్థమైందా ఫాదర్? అర్థమైంది కుమారస్వామి. ఈ ఊరి వాళ్ళ ముందు మొత్తం పరువైంది నాన్సీ. అరే, ఇప్పుడు ఇందులో ఏం అవమానం జరిగింది? ఈ రోజు జరిగింది రేపు గుర్తు పెట్టుకోవడానికి ఎవరికి టైం ఉంటుంది చెప్పండి? ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. 2 రోజులు గడిచిందంటే అన్నీ అందరూ మర్చిపోతారు. ఇప్పుడు దీని గురించి ఆలోచించకుండా వెళ్ళి వేరే పని చూసుకోండి. నువ్వు చెప్తే కరెక్టే. మన సన్ని కోసమే కదా మనం ఇంతలా కష్టపడుతున్నాం. ఒక ఫ్రెండ్ కోసం మనం ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఇంకా ఫ్రెండ్షిప్ కి ఏం మర్యాద ఇచ్చినట్టు? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు అసలు ఏవడని జపాలయానికి వచ్చి జపం చేయలేవు అంటున్నారు. ప్రార్థన మనం ఎలా చేయగలం? ఇది సైతాన్ చేస్తున్న పనే. వీళ్ళు ఇక్కడికే వస్తున్నారు కదా, ఎలాగైనా ఎక్కడికి సరే వెళ్ళారు? మనం ప్రార్థన చేసే తీరాలి. వాళ్ళిద్దరూ మన కళ్ళల్లో కారం కొట్టి మనకు తెలియకుండా ఎక్కడో దాక్కుంటున్నారు. మనం కనిపెట్టాలంటే ఒకటే దారి ఉంది. మనం అక్కడ ఎక్కడ తిరగకుండా మనం తిన్నగా ఫాదర్ దగ్గరికి వెళ్ళే అడుగుదాం. అదే కరెక్ట్. ఈ సైతాన్ ఏ సన్నీ, చేస్తున్న పనులన్నీ మీరందరూ ఎక్కడ చచ్చారా? రావాలి. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఒక మాటను చెప్పాలి కదా. సాతాన్ని విడిచిపెట్టి ఆ? ప్రేమతో ఏంటది? నడుచుకుంటే సాతాన్ని నువ్వు అక్కడేం చేస్తున్నావురా? సోదరులారా, మన సుఖాల్లోనూ నీలాంటి వాళ్ళని పెట్టుకొని ఏం చేయాలరా? కష్టాల్లోనూ ప్రభు సరే, సరే, నేను వస్తాను. సదా తోడుగా సరే. ఉంటాడని నేను ప్రభు పేట మీకు చెప్పుచున్నాను, సెలవిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళక్కడ కొత్తగా ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో తెలియదే.
ఏంట్రా ఇది? నువ్వేమైనా ఎట్ల బండి నడుపుతున్నావు అనుకుంటున్నావా? తొందరగా పోనివ్వరా. చెప్పండి ఫాదర్. కుమారస్వామి వాళ్ళ మనుషులు వచ్చారు జాయ్. నువ్వు ఊరికెళ్ళిన విషయాన్ని చెప్పాల్సి వచ్చింది జాయ్. నేను అబద్ధం చెప్పలేను కదా. మనిషిగా పుట్టిన తర్వాత ఒకసారి అబద్ధం చెప్పాలి ఫాదర్. సరే, ఇప్పుడు నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అది కాదు, నేను చెప్పినందుకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని. ఓ, దాని గురించి మీరేం బాధపడకండి ఫాదర్. ఏదేమైనా మనకేం ప్రాబ్లం రాదు. పెళ్లి జరిగిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తారు? వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెడితే. ఓ, అదేం కాదు, మీరేం భయపడకండి. మనం ప్లాన్ చేసినట్టే అన్ని విషయాలు జాగ్రత్తగా జరుగుతున్నాయి. ఏదొచ్చినా సరే చూద్దాం. కాస్త జాగ్రత్త. ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. సరే ఫాదర్. ఓకే ఓకే ఓకే. అన్నా, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఒక్క నిమిషం. ఏం జరిగిందిరా? 2 రోజులు ప్రేయర్కి అటెండ్ అయ్యింది, కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఎన్ని రోజుల నుంచి వాళ్ళ గురించి మనం ఎంత కష్టపడ్డామో అంతా వేస్ట్ అయిపోయింది. తనేమో శ్యామ్ని మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉందాము అని అడుగుతుందిరా. శ్యాము చాలా బాధపడుతున్నాడు. కానీ ఈవిడేం చెప్తుందంటే తనకి మనసు ప్రశాంతంగా ఉండాలంట, అందరి ఆశీర్వాదాలు దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అని గొడవ పెడుతుంది. ఇద్దరే వీళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే చాలా కష్టం. దేవుని చూపించి పెళ్లి చేద్దామంటే అది వేస్ట్ అయింది. అలా అయితే వీళ్ళిద్దరు ఎక్కడికి పోతారో పోనీ అని నేను వదిలేశాను రా. ఏంట్రా సన్నీ, అలా మాట్లాడితే ఎలారా? మనం ఇంకొకసారి. మరి ఏం చేయాలరా? ఇంతకు మించి ఏం చేయాలో నువ్వే చెప్పరా. ఇక నాకు చాలరా. ఇప్పటికీ ప్రాబ్లం నన్ను వదిలి సరిపోతే చాలరా బాబు అని అనిపిస్తుంది. నోరు మీరా, నువ్వు ఇంతకు మించి ఏం మాట్లాడద్దు. పిల్లలతో సంతోషంగా నా పని నేను చేసుకుంటా ఉంటే అది ఇదని చెప్పేసి లవర్స్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి ఇరికించిందే కాకుండా ఇప్పుడు న్యాయం మాట్లాడుతున్నావా? దీని గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. నన్ను ఇబ్బందులు పడేసేందుకు నిన్ను. ఏంటి జో ఇది? లేకపోతే ఏంట్రా? అలా అయిపోయిందిరా జాయ్. నన్ను నువ్వు ఏం చేయమంటావు? నేనేమైనా కావాలని చేశానా? నన్ను క్షమించరా. దీన్ని మనం ఇంకెన్నాలని ఇలాగే కొనసాగిస్తాంరా. అందుకనే ఇంద్రాణి ఫోన్ చేస్తూనే ఉంది. తనకి ఈ విషయం గురించి ఏదో తెలిసిందనిపిస్తుంది. అంత భయపడేవాడెవరి నన్నెందుకురా ఈ ఉచ్చులోకి లాగావు? నువ్వు నిజంగా మగాడివి అయితే ధైర్యంగా ఉండాలి. నువ్వు కాస్త ఓపికతో ఉండు. నేను ఈ హోటల్ బిల్లన్నీ సెటిల్ చేసి వెంటనే వస్తాను. తర్వాత దీని గురించి తీరిగ్గా మాట్లాడదాంరా. నువ్వు బిల్లు కట్టే చట్టుంచట్టే ఎక్కడికైనా వెళ్ళిపో, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావద్దు. వీడేంట్రా ఇలా తయారయ్యాడు బాలకృష్ణ? వీడికి ఏమైంది? అరే, నువ్వు దాని గురించి వదిలేయి. వాడు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఇలారా, ఇందులో మన తప్పేముంది? వాళ్ళు విడిపోతానంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు పోతానంటే పోనీ వదిలేయి. వాళ్ళకంటే నీ బాధ ఎక్కువైందిరా బాబు. ఒక నిమిషం ఇలా రండి. వాణి, నువ్వేంటి ఇక్కడ నేను ఉన్నావు? మీకోసమే ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్. ఏ శ్యామ్, నువ్వు రావట్లేదా? నువ్వెన్ని చెప్పినా సరే నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు. సరే చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? నేను టు టెల్ ది ట్రూత్, శామ్ బేబీతో ఆ అడ్వెంచర్స్ అన్నీ ఓకే, కానీ అవన్నీ పోయాయంటే ఐ కాంట్ లవ్ ఆర్ బిలీవ్ శామ్ బేబీ ఎనీమోర్. దాట్ ఐ హావ్ రియలైజ్డ్. సరే, నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ ఇద్దరూ ఒకసారి కలిసి మాట్లాడితే బెటర్. నేను వాడికి చెప్పి ఒప్పిస్తాను. కూర్చొని మాట్లాడుకుంటే తీరని సమస్య అంటూ ఏముంటుంది వాణి? ఒకవేళ నీ ఆలోచనలో కూడా తప్పుండొచ్చు కదా. అయ్యో, సారీ, నాకు అర్థమవుతుంది, బట్ డెఫినెట్లీ ఐ కాంట్. నన్ను క్షమించండి. ప్లీజ్ కమ్. ఆల్విన్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆల్విన్, డూ యు నో హూ ఇస్? యా, జాయ్ అన్న. మీ గురించి చాలా చెప్పాను. హాయ్ జాయ్ అన్న.
హాయ్ ఆల్విన్, మీ దేవురు? పలనాడు. ఓ, మీకు తెలుసా, ఇతనే నా లైఫ్ కి సెట్ అవుతాడు. ఇది తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. నౌ వి డిసైడెడ్ టు క్రియేట్ అన్మ్యారీడ్ అడ్వెంచరస్ ఫ్యామిలీ. పెళ్లి చేసుకోకుండా ఒక్కడిగా కలిసి ఉండాలి, అదే వాని డ్రీమ్. అందుకని వాణిని ఢిల్లీ తీసుకెళ్ళడానికి మళ్ళీ నేను ఇప్పుడు వచ్చాను. మీరు తన మీద చూపించిన ఆప్యాయతకి, తనకు చేసిన సహాయానికి తను మీకు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నో మెన్షన్ వాణి. లెట్స్ గో ఆలెన్. ష్యూర్. బాయ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేనోడా, ఇప్పుడెందుకు ఎక్కడి నుంచి నేర్చుకున్నా? ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పోరా, వెళ్ళి మీ పని చూసుకోండి. నాకు అనిపించింది చేస్తాను. నాకు వాడికి మధ్య జరిగే సమస్య నువ్వెవరా మధ్యలో రానికి? నాన్న, రోజు మనం దేవుడి ముందు ఎన్నెన్నో పాపాలు చేస్తున్నా కూడా ఈ అందమైన భూమి మీద దేవుడు మనల్ని ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? అభిమానం, ప్రేమతో ఉండడం కోసం. మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు అన్నీ జీవిస్తాయి. రేయ్, మన జీవితంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, మన ప్రేమ నిజాయితీ అని చెప్పి ఆ అమ్మాయి చేయి పట్టుకోకుండా ఉండడం, ఇద్దరికీ మనసు కష్టంగా ఉన్నప్పుడు తనను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చి ఈ అందమైన ప్రపంచంలో తనతో సంతోషంగా బతకడం వదిలేసి ఏం చేయడానికి ప్రేమించావురా? నువ్వు తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నిన్ను అడుగుతాడు, ఎందుకురా నిన్ను భూమి మీద మనిషిలా పుట్టించానని అడుగుతాడు. అక్కడ ఇలాగే నిల్చుంటే తీసుకెళ్లి నరకలో పడేస్తారు. రారా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నేను చేసింది తప్పే నాన్న, నన్ను క్షమించండి ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. నాన్న, ఈ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలని మినిస్టర్ గారు అనుకుంటున్నారు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ హెల్ప్లెస్. గట్టిగా మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. ఏమండి, మీరొక్కరే నవ్వుకుంటున్నారు? నాకు తెలియకుండానే తాగేశారా? నిజంగా ప్రేమించుకునే ప్రేమికులు కేవలం నువ్వు నేను మాత్రమే. మీరున్నారు చూడండి. ఎక్కడికి? ఆగు, ఎక్కడికి?